రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో ఖండించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవమానకర వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని ప్రభుత్వ విప్పు బీర్లా ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి ముత్తుకుపల్లి నరసింహను కలిసి పలు విషయాలపై చర్చించారు. అంబేద్కర్ ఆ రాజ్యాంగాన్ని రక్షించి ఈ రోజు ఇంతమంది ఇక్కడ చదువుకున్నామన్నా, ఇంతమంది పేదవాళ్ళు ఇళ్లలో ఉంటున్నా, ఇంతమందికి ఇన్ని రకాలుగా ఆ రోజులలో ఆలోచించి ప్రపంచం మొత్తం కూడా కొనియాడే నాయకుడే కాదు, పేద ప్రజలకే కాదు, ఒక దళితులకే కాదు, అన్ని వర్గాలు మంచిగా ఉండాలని చెప్పి రాజ్యాంగం రాసిన ఆయన పేరు ఉచ్చరిస్తే क्या बात करते बार बार अंबेडकर 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 बोलते भगवान का नाम बोलो. దేవుడు ఎక్కడ ఉన్నాడు? మంచి పని చేసేవాడు ప్రతి ఒక్క మనిషి ఇక్కడ ఉన్నాడు. ఎవరికైనా ఒక సహాయం చేసిననుకో, మీరు పక్కింటోళ్ళకు, ఒక పేదవానికో సహాయం చేస్తే అయ్యా ఫలానా ఐలయ్య గారు, ఆయన భరణి గారు, ఫలానా పెద్ద మనిషి దేవుళ్ళగా వచ్చి నాకు సహాయం చేసి ఉంటారు. ఈ రోజు అంబేద్కర్ కూడా అదే పరిస్థితి. ఆయన ఆ రోజు రాజ్యాంగం రచించకపోతే ఆ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించి ఈ విధంగా చేయకపోతే ఇలా భారతదేశం ఈ విధంగా ఉండేదా? అలాంటి వ్యక్తి మీద కామెంట్ చేద్దాన్ని మా కిరణ్ కుమార్ రెడ్డి, మా పార్లమెంట్ సభ్యులు ఈ రోజు పార్టీ ఆదేశం మేరకు ప్రతి గ్రామాన ఈ రోజు ప్రతి పార్లమెంట్ కాన్ఫరెన్స్ లో కార్యక్రమం తీసుకుంటున్నాం. ఒక హోం శాఖ మంత్రి అంటే ప్రధాన మంత్రి తర్వాత బాధ్యతమైన పోస్ట్. అలాంటి వ్యక్తి అధికార మదంతో, డబ్బు మదంతో ఈ రోజు అంబేద్కర్ గురించి సభ్యులు పార్లమెంట్ లో కూడా అంబేద్కర్ అంబేద్కర్ అని